శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి హనుమప్ప తదితరులతో కలిసి నూతన జిల్లా అధ్యక్షులు ఎంఎస్ రాజును మంత్రులు ఘనంగా సత్కరించారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని వైట్ జంక్షన్లోని కొత్త రోడ్డులో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎంఎస్ రాజులు చేతుల మీదుగా టీడీపీ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరన్నారు. టీడీపీ పార్టీని స్థాపించి 44 ఏళ్లు పూర్తి చేసుకుని పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ చూసినా ఆర్థిక విధ్వంసం, వనరుల దోపిడీ, అవినీతి దోపిడీ జరిగిందని మంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి టీడీపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాయి కొంచెం పెద్ద ఆ షేప్ దూరం మాట్లాడదండి. भगवान सत्य साई बाबा देवताभ्यो नमः। అందరికీ హారతి మాట్లాడుతున్నా. ఆ రోజు తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఆత్మ గౌరవం నిలబడే విధంగా తర్వాత నిత్యం కూడా వారి యొక్క ఆశయ సాధన కోసం ఎప్పుడు కూడా నిరంతరం కృషి చేస్తూ
చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముఖ్యంగా మహిళా సాధికారత, మహిళా చైతన్యం, మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉన్న తపంతో 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఒక్క తప్పు చేయకుండా, ఒక నల్ల మచ్చ లేకుండా ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం 2 కళలాగా ఉండాలని భావంతో పార్టీని రాష్ట్రాన్ని ముందుకెళ్తాము. కానీ మిత్రులు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి, 2019-24 జరిగినటువంటి పరిపాలనలో మన ఆత్మాభిమానం పోయినటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలా, 2019-24 ఒక రాక్షసుడు పరిపాలించి రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. ఈ 21 నెలలో మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఏదైతే ఇచ్చిన మాట సూపర్ 6 సూపర్ హిట్ చేయడంతో పాటు దానికంటే అధికంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూసాం పెన్షన్ పంపిణీలో ప్రతి ఒక్క కళలో ఆనందం చూసాము. 3,000 పెన్షన్ని గత 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు 250 పెంచి 3,000 చేసిన పెన్షన్ని ఒకే రోజు ఒకే సంతకంతో 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చి, అంటే ఈ 21 నెలల్లో 60,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో మహిళల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి, స్త్రీ శక్తి అని చెప్పేసి వారికి అండగా ఉండే విధంగా ఉచిత బస్సు, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చదువుకునే సౌకర్యం తల్లికి వందనిస్తా అని చెప్పాం. మనం చూస్తాము. పోయిన 3 నెలల ముందు నేను సోదరి సవితమ్మ గారి కాశీ 6 పిల్లలు ఉన్నారు. కుటుంబంలో 6 పిల్లలు కూడా డబ్బులు పెట్టిన పరిస్థితి.